హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు శ్రావణి స్టిల్స్. దిస్ ఈజ్ శ్రావణి. సో నా ప్రీవియస్ వీడియోలో అసెంచర్ సిరీస్ స్టార్ట్ చేశాను అండ్ ఈ వీడియో వచ్చేసరికి అసెంచర్లో ఆఫర్ లెటర్ యాక్సెప్టెన్స్ కంప్లీట్ ప్రాసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. సో అంతకంటే ముందు ఇలాంటి వీడియోస్ మీ వరకు రావాలంటే అండ్ నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలంటే కింద ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేయండి అండ్ నచ్చితే లైక్ చేయండి అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి నేను నా ప్రీవియస్ వీడియోలో మెన్షన్ చేసినట్టుగా నాకు డాక్యుమెంట్ సబ్మిషన్ రోజే నాకు ఈ మెయిల్ వచ్చింది. ఏంటంటే ఇట్స్ గ్రేట్ దట్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ అసెంచర్ అని చెప్పేసి ఈ మెయిల్ నాకు 7th నవంబర్ రోజు వచ్చింది. సో ఈ మెయిల్లో ఏంటంటే వాళ్ళు నాకు ఒక లింక్ ప్రొవైడ్ చేస్తారు. సో ఆ లింక్ యూస్ చేసుకొని మనము వర్క్డే అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. అండ్ నేను డాక్యుమెంట్స్ అన్నీ ప్రాపర్గా చెక్ చేసుకొని సబ్మిట్ చేసిన తర్వాత నాకు వాళ్ళు 15th నవంబర్ రోజు నాకు ఈ మెయిల్ అయితే సెండ్ చేశారు. అండ్ దట్ ఈస్ కంగ్రాచులేషన్స్ ఆన్ న్యూ జాబ్ ఆఫర్ ఫ్రమ్ అసెంచర్. సో అసెంచర్లో ఏంటంటే వాళ్ళు డైరెక్ట్గా మనకు మెయిల్ త్రూ మనకి ఆఫర్ లెటర్ సెండ్ చేయరు, మనకి వర్క్డే అకౌంట్లో ఆఫర్ లెటర్ అనేది ఉంటుంది. సో ఈ మెయిల్లో అయితే నాకు 4 స్టెప్స్ ఫాలో అవ్వమని చెప్పారు. ఏంటంటే ఫస్ట్ వర్క్డే అకౌంట్ పోర్టల్లోకి వెళ్ళేసి అక్కడ మై టాస్క్ సెక్షన్లో 2 డాక్యుమెంట్స్ ఉంటాయి. ఏంటంటే టర్మ్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఆఫర్ లెటర్. సో ఆ 2 డాక్యుమెంట్స్ మనము ప్రాపర్గా చెక్ చేసుకొని మనం ఓకే అనుకుంటేనే యాక్సెప్ట్ చేయాలి. సో ఈ మెయిల్ అయితే నాకు 15th నవంబర్ రోజు వచ్చింది. అండ్ వర్క్డే అకౌంట్ పోర్టల్ ఎలా ఉంటుంది అంటే నెక్స్ట్ స్టెప్లో చెప్తాను. సో ఇది వర్క్డే అకౌంట్ పోర్టల్ అనమాట. సో ఇందులో మనకు మై టాస్క్ సెక్షన్ ఉంది కదండి, ఇందులో మనకి 2 సబ్ సెక్షన్స్ ఉంటాయి, టు డూ అండ్ కంప్లీటెడ్. సో మనము ఫస్ట్ వర్క్డే అకౌంట్ క్రియేట్ చేసుకున్నప్పుడు బోత్ సెక్షన్స్లో మనకి 0 ఉంటాయి, ఎందుకంటే మనకు అప్పటికి ఆఫర్ లెటర్ రాలేదు కాబట్టి. సో ఎప్పుడైతే మనకు ఆఫర్ లెటర్ వస్తుందో మనకు టు డూ సెక్షన్లో 2 టాస్క్ ఉంటాయి. ఏంటంటే టర్మ్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఆఫర్ లెటర్. సో ఈ స్క్రీన్ షాట్ అయితే నేను ఆఫర్ లెటర్ యాక్సెప్ట్ చేసిన తర్వాత తీస్తాను కాబట్టి నాకు టాస్క్ అనేవి కంప్లీట్ అయ్యాయి కాబట్టి కంప్లీట్ సెక్షన్లో ఉన్నాయి. సో మనము టుడూలో ఉన్న టాస్క్ కంప్లీట్ చేయగానే కంప్లీటెడ్ సెక్షన్లోకి మూవ్ అయిపోతాయి. సో నెక్స్ట్ ఇక్కడ చూసుకోవచ్చు కంప్లీటెడ్ సెక్షన్లో నాకు టర్మ్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఆఫర్ లెటర్. సో ఇక్కడ 2 PDFs ఉంటాయి. ఎలా యాక్సెప్ట్ చేయాలంటే ఫస్ట్ మనము ఈ టర్మ్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆర్ ఆఫర్ లెటర్ ఫస్ట్ మనం క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసిన తర్వాత మనకు డిఫాల్ట్గా వాళ్ళు అడాబ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో మనము ఆ పీడిఎఫ్లో ఈచ్ పేజ్లో రైట్ కార్నర్లో కింద మనకు క్యాండిడేటర్ సిగ్నేచర్ అని ఉంటుంది. సో అక్కడ మనము డిజిటల్గా సైన్ చేయాల్సి ఉంటుంది యూజింగ్ అడాబ్. సో ఆ ప్రాసెస్ ఈజీగా ఉంటుంది. మీకు ఏమైనా క్లారిటీగా లేకపోతే అర్థం కాకపోతే కింద కామెంట్లో కామెంట్ చేయండి, నేను పర్సనల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మనకు ఆఫర్ లెటర్ అనేది యాక్సెప్ట్ చేసిన తర్వాత మనకి ఇంకో మెయిల్ వస్తుంది. ఇది నేను నవంబర్ 15th రోజు యాక్సెప్ట్ చేశాను. సో దీంట్లోనే మనకి కింద ఇంకో సెక్షన్ ఉంటుంది మై అప్లికేషన్స్ అనేది. సో దాంట్లో మనము అప్లై చేసిన రోల్ టైటిల్ అండ్ అప్లికేషన్ స్టేటస్ అనేది చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఆఫర్ లెటర్ యాక్సెప్ట్ చేసిన తర్వాత మనకు వెరిఫికేషన్ లా ఒక మెయిల్ వస్తుంది, ఏంటంటే సైన్ చేసినట్టు యాక్సెప్ట్ చేసినట్టు. సో ఆ మెయిల్ ఇదే. సో వెంటనే వచ్చేసింది నాకు 15th నవంబర్ రోజు, ఆ రోజు యాక్సెప్ట్ చేశాను కాబట్టి. అండ్ ఇది వచ్చేసి ఏ వామ్ వెల్కమ్ టు అసెంచర్ అనమాట. సో ఈ మెయిల్ అయితే నాకు 18th నవంబర్ రోజు వచ్చింది. సో ఈ మెయిల్ మనకు ఆఫర్ లెటర్ యాక్సెప్ట్ చేసిన తర్వాత వస్తుంది. సో నేను 15th రోజు యాక్సెప్ట్ చేశాను అండ్ 18th రోజు నాకు ఈ మెయిల్ అయితే వచ్చేసింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది నా ఆఫర్ లెటర్. సో ఇది ఆఫర్ లెటర్లో నా ఫస్ట్ పేజ్. సో ఇక్కడ చెక్ చేసుకోండి క్యాండిడేట్ సిగ్నేచర్ అని ఉందిగా. సో ఇక్కడ మనం డిజిటల్గా సైన్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఇది ఫస్ట్ పేజ్. ఇలా నాకు ఆఫర్ లెటర్లో 12 పేజెస్ ఉన్నాయి. సో ఈచ్ పేజ్లో మనము సైన్ చేయాల్సి ఉంటుంది. అలాగే టర్మ్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా PDF ఫార్మాట్లో ఉంటుంది. సో అది కూడా ఈచ్ పేజ్లో మనం సైన్ చేయాల్సి ఉంటుంది యూజింగ్ అడాబ్. అండ్ సో మనం ప్రాపర్గా చదివి సైన్ చేయండి అండ్ తర్వాత యాక్సెప్ట్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇది మనకు ట్రైనింగ్ కానీ ఒక మెయిల్ వస్తుంది నాకు 14th నవంబర్ రోజు వచ్చింది, అంటే ఆఫర్ లెటర్ యాక్సెప్ట్ చేసే ముందు రోజు. చాలామందికి ఏంటంటే ఆఫర్ లెటర్ యాక్సెప్ట్ చేసిన తర్వాత వస్తుంది, బట్ నాకేంటంటే ముందు రోజు వచ్చింది. సో దట్స్ నాట్ ఎ బిగ్ ఇష్యూ. అసెంచర్లో ఏంటంటే చాలామందికి ఆఫ్లైన్గా ట్రైనింగ్ అవుతుంది, బట్ రీసెంట్ బ్యాచెస్కి ఏంటంటే ఈ కొత్తగా టెక్ ఎక్స్ప్రెస్ వే ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. ఈ ప్రోగ్రామ్ ఏంటంటే హాఫ్ ఆన్లైన్ ట్రైనింగ్ ఉంటుంది, హాఫ్ ఆఫ్లైన్ ట్రైనింగ్ ఉంటుంది. సో కంప్లీట్గా ఆఫ్లైన్ ట్రైనింగ్ ఉండే వాళ్ళకి ఏంటంటే వాళ్ళు డైరెక్ట్గా అన్బోర్డింగ్ ఇచ్చేసి అక్కడికి వెళ్ళాక ఆఫ్లైన్గా ట్రైనింగ్ ఇచ్చేస్తారు. బట్ రీసెంట్ బ్యాచెస్కి ఈ ప్రోగ్రామ్ ఉంటుందన్నమాట. ఎలా అంటే 3 months ఏమో ఆన్లైన్ ఉంటుంది విత్ నో శాలరీ అండ్ 3 months ఏమో ఆఫ్లైన్ ఉంటుంది ఆఫ్టర్ ఆన్బోర్డింగ్.
సో అప్పుడు శాలరీ వస్తుంది అనమాట. అండ్ ఈ టెక్ ఎక్స్ప్రెస్ ప్రోగ్రామ్ గురించి నేను కంప్లీట్గా డీటెయిల్డ్గా మీకు ఒక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. సో ఈ ఆఫర్ లెటర్ యాక్సెప్టింగ్ గురించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో అయితే నేను మీకు యూస్ఫుల్ అయింది అని నేను అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ, బాయ్ బాయ్.